ప్రెసెంట్ అదే లూసిఫర్ 2 చేస్తున్నా, మట్కా చేస్తున్నా, ఆ రెండు వరుణ్ తేజ్ గారిది. లెంది క్యారెక్టర్సేనా? లూసిఫర్ 2 ఏం చెప్పకూడదు, మట్కా ఆయన చిన్న ఏం పట్రోలు చెప్పకూడదు. ఆయన చిన్న పట్రోలు, అది కూడా ఎక్కువ ఏం చెప్పకూడదు. ఏం చెప్పొద్దు నువ్వు. కొన్ని లెంతీ క్యారెక్టర్స్ ఇందాక చెప్పా కదా లీడ్ రోల్ అని, అలాంటివి లెంతీ చేస్తున్నా, వెయిటేజ్ ఉన్న రోల్స్ చేస్తాను మొత్తానికి. వెయిటేజ్ ఉన్న రోల్స్ చేస్తున్నావు. ఇది మన సలార్ ఎన్ని రోజులు చేస్తుంటావు షెడ్యూల్ నువ్వు? 10-15 days అక్క, 10-15 రీషూట్స్ కలిపి. ఓకే. గట్టిగా సంపాదించావా? అది మమ్మీ చూసుకుంటుంది అక్క. తెలుసా తెలీదా? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే, నేను అనింది అమ్మ ఎంతైనా కానీ నాకు ఆ రోల్ కావాలి, నాకు ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో చేయాలి, నేను నో పే అయినా ఓకే నాకన్నా. మరి ఇంక తర్వాత వాళ్ళు అమ్మోళ్ళు ఏం మాట్లాడారు, ఆర్టిస్ట్ లక్షణాలు చూసినాయిలే. సరే లూసిఫర్ రెమ్యునరేషన్ చెప్తావా? అది కూడా తెలియదు అక్క, అమ్మాయి చూసుకుంటుంది మొత్తం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా చెప్పింది, ఓకే ఇది లొకేషన్, ఈ టీవీ, ఇక్కడ ఇంటర్వ్యూ. మదర్తోనే మాట్లాడాను. మట్కా గురించి కూడా ఏం చెప్పు, నీ రెమ్యునరేషన్ ఏం చెప్పు. ఇంకా కానీ ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్ అయ్యావు కాబట్టి ఆటోమేటిక్గా నీ రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. అంటే నేను అనేసాను పాన్ ఇండియా స్టార్ అని, అన్ని లాంగ్వేజ్లో వచ్చేసావు కాబట్టి. ఓకే, బట్ నేనైతే మీరు అనొచ్చు కదా, ఏమో నాకు తెలియదు కానీ. బట్ ఎప్పుడు నేను అమ్మ అయితే ఇప్పుడు ఇంత ఇస్తేనే చేస్తాం అన్నట్టు కాకుండా, మాకు ఆ రోల్ కావాలి, సినిమా కావాలక్క, సినిమా అది. ఈ మాత్రం తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు కావాలక్క, నిజంగా ఎవరినైనా అడిగాను మీరు నాతో వర్క్ చేసిన వాళ్ళు. వెరీ గుడ్. అవును, ఇప్పుడు నువ్వు రోల్ ఏంటి చేసేదే చూసుకోవాలి, ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఫర్ ఫన్, అందుకే అడిగాను. ఓకే, ఈ రెండు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? టైప్ కైండ్ ఆఫ్ ఏది రివీల్ చేయకూడదు అక్క, కాకపోతే చాలా డిఫరెంట్ అంటే నేను అనేది ఇందులో కూడా వెయిట్ ఉన్న క్యారెక్టర్, అది కూడా నీకు అలాగే నేమ్ తీసుకొచ్చే క్యారెక్టర్. అంటే ఒక క్యారెక్టర్ ఇప్పుడు నువ్వు హైప్కి వెళ్ళిపోయావు, నెక్స్ట్ ప్రాజెక్ట్ దాన్ని నిలబెట్టగలిగే ఇలాగే నీ క్యారెక్టర్ నువ్వు ఎంచుకోవాల్సి ఉంటుంది, అంతే కదా? సో ఈ రెండు మూవీస్ అలానే ఉన్నాయా? ఖచ్చితంగా అక్క, చాలా వెయిటేజ్ ఉంటుంది, డిఫరెంట్ రోల్స్. ఆ సీన్స్ కానీ చూస్తే డిఫరెంట్ ఉంటాయి. ఇప్పటివరకు ట్రై చేయలేదు, నాకు తెలిసి ఎవరు ట్రై చేయలేదు. ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి అయితే ఇలాంటి క్యారెక్టర్స్ రాలేదు, నీ అదృష్టం అనుకుంటా. క్యూ కట్టా నీకు. సూపర్. మరి ఆ క్యారెక్టర్ లూసిఫర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది ఒక షెడ్యూల్ అయింది అక్క ఇప్పటిదాకా. సరే, డైరెక్టర్ ఎవరు? పృథ్వీరాజ్ గారు. ఓకే, ఆయనే. ఓకే, పృథ్వీరాజ్ గారితో మరి రెగ్యులర్గా అసోసియేట్ అవుతావు షూట్స్ అప్పుడు. ఆయన నుంచి ఏం నేర్చుకున్నావు? ఆయన నుంచి ఒక విజన్ మనం అనుకుంటే అది మనకు వచ్చేస్తే, దానికంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మన విజన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలి. ఓకే, అంటే నేను ఇప్పుడు నాకు చెప్పా కదా కిందాక, ఏ సీన్ చేసినా సీన్ అయిపోయిన తర్వాత కూడా అదే ప్రాక్టీస్ చేస్తా కూర్చుంటాను. ఆ సీన్ అయిపోయింది అయినా కూడా నేను ప్రొడ్యూసర్ దగ్గరికి, సార్ నేను ఇంకో వేరియేషన్ చేసి చూపిస్తా అని చేస్తా, నాకు వద్దు, నాకు కావాల్సింది నాకు వచ్చేసింది, నాకు చాలా అంటారు ఆయన. ఓకే, ఆయనతో ర్యాప్ ఎలా ఉంది? ఆయన కూడా చాలా జోవియల్గా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. నేను ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఎవ్వరు పెద్ద డైరెక్టర్లు కానీ పెద్ద హీరోలు వీళ్ళంతా మేము ఇది అని ఏం లేదనమాట. బయటికి అందరూ అనుకోవడం తప్ప అందరు నార్మల్ కలిసిమెలిసి ఉండడం అంతే. మరి మట్కా ఏంటి డైరెక్టర్? మట్కా కూడా ఒక షెడ్యూల్ అయింది అక్క. ఎవరు డైరెక్టర్? పలాస డైరెక్టర్ కరుణ్ కుమార్ సార్ అని. ఓకే, అక్కడ ఎలా ఉంది? అక్కడ కూడా సార్ అయితే వచ్చి చిన్నపిల్లలు అని అనమాట. సార్ కూడా వచ్చి, నాన్న ఈ ఒక సీన్ రా ఏమనుకోకు, అంటే కొంచెం టఫ్ సీన్ వచ్చింది అనుకో, ప్యాంపర్ బాగా చేస్తారు. అంటే టఫ్ సీన్ వచ్చింది అనుకో, మనం అనుకోం అక్క టఫ్ అని, ఆయన వచ్చి ఏమనుకోకరా కొంచెం ఈ సీన్ అంటే పర్లేదు సార్ అని నేను అంటారు. సో అలా ఉంటారు ఆయన. ఈ రెండు మూవీస్కి ఈ సలార్ ఎక్స్పీరియన్స్ ఎలా యూజ్ అయింది నీకు యాక్టింగ్లో? ఇది ముందే వచ్చే అంటే షూట్ ఇప్పుడు జరిగింది, బట్ కన్ఫర్మ్ అయింది ముందు. కన్ఫర్మ్ అయ్యింది చేస్తున్నప్పుడు, యాక్టింగ్ చేస్తున్నప్పుడు. అంటే ఆల్రెడీ నువ్వు సలార్ చేస్తున్నావు కాబట్టి కొన్ని స్కిల్స్ నీకు ఐడియా ఉంటాయి కదా, ఈ ఎమోషన్ నేను ఇలా డెలివర్ చేయాలి, దీన్ని ఇలా డెలివర్ చేయాలనేది నువ్వు నేర్చుకుని ఉంటావు ఈ సలార్ చేసినప్పుడు. సో ఈ స్కిల్స్ అన్నీ ఈ మూవీస్ చేస్తున్నప్పుడు నీకు బాగా అడ్వాంటేజ్ అయ్యాయా? స్కిల్స్ అంటే నాకు తెలిసి నేను అది కూడా ఆలోచించాక వెళ్తాను, వాళ్ళు చెప్పిన సీన్ ఎమోషన్ అర్థం చేసుకొని చేసేయడమే తప్ప ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలంటే అది టెక్నిక్ అవుతుంది అక్క. సో ఆ సీన్ని బట్టి నీ ఎమోషన్ ఇచ్చేసి వచ్చేస్తావు, నీ క్యారెక్టర్ని అలా ప్లే చేసి వచ్చేస్తావు, అంతేనా? అక్కడ నీకు ఆర్టిస్ట్స్ ఎవరైనా ఉన్నారా నువ్వు చేసే సీన్తో నీ కాంబినేషన్తో పోటీ పడే క్యారెక్టర్స్ ఉన్నాయా? అది మీరు సినిమాలో చూడండి. చాలా టైం ఉంది కదా. చాలా టైం ఉంది, బట్ వెయిట్ చేయాలి. చాలా టైం ఉంది. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం కదక్క. ఏం చెప్పవా? ఏం చెప్పకూడదు. మట్కా గురించి కూడా ఏం చెప్పవా? సరే నీ పాత్ర పేరు చెప్తావా? అది కూడా చెప్పవా? పాత్ర పేరు కూడా చెప్పు. అది ఇంకా టీజర్ కూడా ఏం రిలీజ్ కాలేదు అక్క కనీసం. ఏం చెప్పను అంటున్నావు.
సరే నువ్వు ఇప్పుడే దూసుకుపోతున్నావు కదా, అందుకని ఇబ్బంది పెట్టట్లేదు నీకు. ఈ సలార్లో చేసిన ఆర్టిస్ట్ మన రుద్ర గురించి మాట్లాడు, దీని గురించి మాట్లాడు. ఫర్జానా గురించి ఏం చెప్తావు? అంటే స్క్రీన్ మీద చూసావు కాబట్టి సీన్ మీద తన యాక్టింగ్ గురించి నువ్వేం చెప్తావు? అంటే కలిసి సీన్ లేదు, లేదు, బట్ సినిమాలో తన పాత్ర మీద నీకేమనిపించింది తను చేసినప్పుడు? సీన్ ఇల్లిట్ అనిపించింది ఫస్ట్ అయితే. అంటే నార్మల్ బయట మాట్లాడడం కానీ అక్కడ ఇప్పుడు మీరు నన్ను అలా అనుకుంటున్నారు, నేను తను అలా అనుకుంటున్నా. ఏంది అసలు ఎలా చేసావు నాకు అర్థం కాలేదు, బయట ఇలా ఉన్నావు అక్కడ అలా ఉంది, సీన్స్ ఏంటి ఎమోషనల్ అదంతా, బయట చూస్తే ఇంచు కూడా కనెక్షన్ ఉన్నట్లేదు, అంటే ఆ ఇంటెన్సిటీకి సాఫ్ట్ గా ఉంది బయట ఏంటని నేను షాక్. అప్పుడు రిలీజ్ అయ్యాక కలిసారా టీమ్ అంతా కలవలేదు యాక్చువల్లీ, నేను ఫర్జానా ఇంకో 2 ఇంటర్వ్యూస్ కలిసి ఇచ్చాము దానికి, అప్పుడు మాట్లాడుకున్నారా? ఓకే. సో ఫర్జానాలో నీకేం నచ్చింది అంటే ఒక ఆర్టిస్ట్గా? అదే అక్క మెయిన్ ఒకటి ఏంటంటే ప్యాషన్ ఒకటి, తను కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోదు అనమాట. ఓకే, వెళ్దాం మన బెస్ట్ ఇచ్చేద్దాం ఇయ్యాలి, అయిపోతుంది అన్నట్టు కాదు, మన బెస్ట్ ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళినా కూడా, బట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు, అలా ఉంటుంది. అది ఇష్టం. సలార్ మీద మీరు మొత్తం షూట్ అయిపోయి ఎక్స్పెక్టేషన్ లేకుండానే బయటకు వచ్చారు? అసలు షూట్ అయిపోయి తెలిసిపోయింది కదా అక్క ఏం జరుగుతుంది, సో అప్పుడు అంటే వెరీ 1 year కదా నీకు ఎన్నాళ్ళు పట్టింది నువ్వు అంటూ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ నీ వెర్షన్ కంప్లీట్ అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది? అది 10-15 days అయింది అక్క, బట్ పోస్ట్ పోన్ అవ్వకముందు సెప్టెంబర్లో రిలీజ్ అన్నప్పుడు ఆగస్ట్లో జరిగింది మాకు షూట్, 1 month. నెక్స్ట్ పోస్ట్ పోన్ అయ్యాక రీషూట్ అప్పుడు డిసెంబర్లో రిలీజ్ అంటే మాకు నవంబర్లో జరిగింది షూట్. మాకు పెద్ద టైం పట్టలేదు. అయితే ఫర్జానాకు 1 year పట్టింది. లాస్ట్ టైం నవంబర్ ఆ టైంలో స్టార్ట్ అయింది అని చెప్పేసి అంది. మీకు కూడా దాదాపు అంతే టైం తీసుకున్నారేమో అని చెప్పాను. నీకు ఈ క్యారెక్టర్లో బొట్టు ఐబ్రోస్ డార్క్ చేశారు, నోస్ రింగ్ పెట్టినప్పుడు ఏమనిపించింది నీకు? ఏమైనా కొత్తగా అనిపించిందా? మాకు చూసే వాళ్ళకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే అదే అక్క ఇవన్నీ యాడ్ అయ్యాయి కాబట్టి ఆ ఫీల్ ఒకటి వరదరాజం అన్నారనే ఫీల్ వచ్చేది. అసలు ఆ టైటిల్ నీకోసమే అన్నట్టుంది. ఆ పేరు వరదరాజం అన్నారు, పేరులో ఒక స్ట్రెంగ్త్ ఉంది, ఆ వైబ్రేషన్ ఉంది, అది నువ్వు చూపించేసావు. థ్యాంక్ యూ అక్క. నిజం, ఆ టైటిల్కి, ఆ పేరుకి, ఆ సినిమాకి, నీకు నీ ఆహార్యానికి నువ్వు ఇచ్చినటువంటి అవుట్పుట్. థ్యాంక్ యూ అక్క. మరి నీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు నిన్న ఆ పాత్రలు చూసి, థియేటర్లో నిన్ను చూసినప్పుడు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? ఫ్యామిలీ మాకు దొరికిన టికెట్స్ అంటే 3 tickets ఒక దగ్గర దొరికాయి, 1 ticket ఇంకో దగ్గర దొరికాయి. నేను ఒక్కడిని ఒక దగ్గర కూర్చున్నా, అయ్యో అమ్మ నాన్న చెల్లి ఒక దగ్గర కూర్చున్నారు. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత నేను నా కంగారులో ఉన్నా, ఏసీ ఎక్కువ ఉంది, నేను వణుకుతున్నాను, ఇటు సైడ్ కింద నుంచి అందరు ఫ్లాష్ లైట్లు వేసుకొని వస్తున్నారు, ఏం కనిపించలేదు. 15 minutes సీన్ కాస్త 2 minutes లో అనిపించింది. ఇంటర్వెల్లో వెళ్ళాక అమ్మ హగ్ చేసుకుని